10,000 మందిలో ఎంతమందిని రికవర్ చేశారు? ఆ సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు ముందుకు వచ్చింది? ఆవిడ పాపం వాళ్ళ మదర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆవిడ్ని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేతో మీరు వికలాంగురాలు అది ఇది అని చెప్పి మాట్లాడిచ్చారు. అది ఎంతవరకు సమంజసం? తర్వాత ఇప్పుడు జస్ట్ 1 డే బ్యాక్ జనసేన ఎమ్మెల్యే కూడా వీడియో కాల్స్తో దొరికిపోవడం దీన్ని ఎలా చూస్తారు? ఆ పార్టీని జనసేన బదులు కామసేన అంటే చాలా బాగుంటుందేమో. అది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తానే ఉన్నాయి. అయినా సరే వాళ్ళు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఆ అధినాయకుడి నుంచి జనసేనాని దగ్గర నుంచి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకవేళ అడుగుతుంటే కూడా ఆయన పారిపోతున్నాడు సమాధానం చెప్పలేక. అంటే ఇది వాళ్ళ ప్రెస్ వాళ్ళకి భయపడే అంటే ఇది ఆల్రెడీ ఒప్పుకున్నట్టేనంటారా ఇలా పారిపోవడం? అంతే కదా, ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు అన్నప్పుడు ఆయన ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పొచ్చు కదా, మా పార్టీ కార్యకర్త మా పార్టీ ఎమ్మెల్యే ఆయన అలాంటి చెయ్యలేదు అనేసి. కానీ ఆయన కనీసం సమాధానం చెప్పడానికి కూడా ఇష్టం లేక పారిపోయాడు అంటే దాన్ని మనం ఒప్పుకున్నట్టే కదా అనాలి.